నమస్కారం. ధర్మ సందేహాలు ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. ఈ విశ్వ సృష్టికి ప్రత్యక్ష భగవానుడు సూర్యనారాయణుడు, కర్మ సాక్షి జగచ్చక్షువు ఆదిత్యుడు. తన ప్రచండమైన వెలుగులతోటి ఈ జగత్తును ఆనందమయం చేస్తున్న ఆదిత్యుడు ఉద్భవించిన రోజు రథసప్తమి. అయితే ఆ రోజు ఆచరించాల్సిన విధి విధానాల గురించి, చేయవలసిన కార్యక్రమాలకు సంబంధించి ప్రేక్షకులు అనేక సందేహాలను మన ఈ కార్యక్రమానికి ఉత్తరాల ద్వారా, ఈమెయిల్స్ ద్వారా రాసి పంపించారు. వాటన్నిటికీ శాస్త్రీయ సమాధానాలు అందించడానికి మన ముందున్నారు ఉపన్యాస శిరోమణి, వేద విభూషణ, జ్యోతిష బ్రహ్మ, ఆగమవారధి, ధర్మనిధి, మీ అందరికీ సుపరిచితులైన డాక్టర్ కందాడే శ్రీరామానుజాచార్యులు గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. మొదటి ఉత్తరం చూద్దామండి. కరీంనగర్ నుంచి ప్రసాద్ రాస్తున్నారు. సప్తాశ్వరథమారూఢం. ఆదిత్యుని జయంతికి రథసప్తమి అని ఎందుకు పేరు తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. జయంతి అనేది చనిపోయిన వారికి వాడుతారు, బతుకున్న వారికి కాదు. కాబట్టి ఆదిత్యుని జయంతి అనకూడదు, పుట్టినరోజు అని. జన్మదినం అంటాం. మనిషి బ్రతికున్నప్పుడు, మనిషి కానీ ఎవరు కానీ బ్రతికున్న వారికి జన్మదినం, పుట్టినరోజు. చనిపోయిన వారు జయంతి, వర్ధంతి. మరి మీరు అంటారేమో కృష్ణ జయంతి అంటారు కదండి అని. కృష్ణుడిగా శరీరం వదిలిపెట్టిపోయాడు కదా, కానీ ఆదిత్యుడు పోలేదే, అలాగే ఉన్నాడు. అందువల్ల ఆయనని జయంతి అని కాదు, ఆయనే అవతరించిన రోజు. అది కూడా ఒక విధంగా కరెక్ట్ కాదు. ఆయన అవతరించడం ఏంటి, ఆవిర్భవించాడు అంటున్నాం. మనం అలా వాడుకుంటున్నాం. వాస్తవంగా ప్రధానమైన ఉద్దేశం రథసప్తమి అంటున్నాం కదా, ఒక అద్భుతమైన ప్రక్రియ అది. వేదాంతపరంగా చూస్తే ఆత్మానం రథినం విద్ధి శరీరం రథ ఏవచ చెప్తుంది ఉపనిషత్తు. ఆత్మ రథంలో కూర్చునేవాడు, శరీరం రథము, ఇంద్రియాణి హయాన్యాహు, ఇంద్రియములు గుర్రములు. అలాగే మనకు బుద్ధింతు సారథిం విద్ధి, సారథి బుద్ధి, మనః ప్రగ్రహం, మనస్సు పగ్గారు. ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, శరీరం, ఆత్మ. అదే అక్కడ ఉంది. రథసప్తమి, రథముతో పాటు 7. ఆలోచించండి, రథముతో పాటు 7. రథ కూడా ఎలాగో ఉంటాడు, అది ప్రశ్న లేదు. అది కాకుండా 5 ఇంద్రియములు, జ్ఞానేంద్రియాలు. త్వక్, చక్షు, శ్రోత్ర, జిహ్వ, ఘ్రాణాలు, మనస్సు, బుద్ధి. 7 ఇంద్రియాలు, 7 గుర్రాలు. మనస్సు మనకు పగ్గం, బుద్ధి సారథి. 5 ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి అన్నీ 7. అశ్వాలు కూడా 7. అవే 7, ఈ 7 అవే ఇంద్రియాలు. రథసప్తమి, 7 గుర్రాలతో సాగే రథము, 5 జ్ఞానేంద్రియాలు, మనస్సుతో బుద్ధితో సాగదీసే శరీరము. ఆ రథంలో ఎవరుంటారు? సూర్యభగవానుడు ఉంటాడు. ఈ రథంలో ఎవరుంటారు? జీవాత్మ ఉంటాడు. జీవాత్మలో ఎవరుంటారు? పరమాత్మ ఉంటాడు. సూర్యభగవానుడు ఎవరుంటారు? నారాయణుడే ఉంటాడు. చెప్పాం కదా, ధ్యేయస్తదా సవితుర్మండల మధ్యవర్తి నారాయణ, సరసిజాసన సన్నివిష్ట. సూర్యమండలం, మండలం మధ్యన పద్మం, పద్మంలో నారాయణుడు. కేయూరవాన్, మకరకుండలవాన్, కిరీటి, హారి, హిరణ్మయ బపు, ధృతశంఖచక్ర. అవునా? అందుకు సప్తమి. శరీరాన్ని చూసి సంతోషించకండి. శరీరం ఎంత అందంగా ఉన్నా మనస్సు బాగాలేదనుకోండి, ఏమంటారు? మనస్థిమితం లేనివాడు పిచ్చివాడు అంటారు. మనస్సు బాగున్నా బుద్ధి పక్కదారి పట్టిందనుకోండి, ఏమంటారు? బుద్ధి లేనివాడు.
అదే శరీరంలో ఎన్ని అందాలున్నా, ఎన్ని చందాలున్నా, ఎన్ని మేకప్లు చేసుకున్నా, ఎన్ని లక్షల కోట్ల ఆభరణాలు పెట్టుకున్నా, మనస్సు బుద్ధి సరైన దారిలో లేకుంటే వ్యర్థం కదా, అవునా? అందువల్ల ఈ రథాన్ని ఆ ఇంద్రియాలనే గుర్రాలతో, మనస్సు అనే పగ్గంతో బుద్ధి కప్పజెప్పి రథంలో కూర్చున్నటువంటి పరమాత్మను సేవించండి. ఇలా భగవంతుణ్ణి దర్శించటమే రథసప్తమి. ఈ సప్తమం అనే దానికి ఇంకో అర్థం కూడా ఉంది. వేదాంతంలో సాధన సప్తకము అంటాం. శమము, దమము, తితిక్ష, ఉపరతి ఇలా ఉన్నాయి. మనకు మొత్తం ఒక 7 ఉన్నాయి. ఈ 7 అశ్వాలు. పరమాత్మ అశ్వాలతో మన దగ్గరికి వస్తాడనమాట. మన దగ్గర ఈ 7 ఉన్నాయి అనుకోండి, పరమాత్మ ఇక్కడే ఉంటాడు. సాధన సప్తకం వల్ల కలిగినటువంటి వివేకంతో పరమాత్మను దర్శించాలి. అందుకే అదేమిటి? మాఘ శుద్ధ సప్తమి కదా. ఎన్నడు రసప్తమి? మాఘ ఎందుకు మరి అంటే? మాఘ అంటే ఏమిటి? పద విభాగం చేయండి కాస్త. మా అఘ. అఘం అంటే పాపం, మా అంటే లేదు. పాపము లేకుండా పరిశుద్ధముగా 5 ఇంద్రియాలు, మనస్సు బుద్ధి ఉన్ననాడే సూర్యుని యొక్క పుట్టినరోజు. అంటే ఇవన్నీ బాగా ఉంటే ఆయన వస్తాడు. శరీరం పరిశుద్ధిగా ఉండాలి, ఇంద్రియాలు పరిశుద్ధిగా ఉండాలి, ఎలాంటి పాపం లేకుండా ఉండాలి. అలాంటి పాపం లేకుండా ఉన్న హృదయంలోనే పరమాత్మ ఆవిర్భవిస్తాడు అనే పరమ సత్యాన్ని చెప్పటం రథసప్తమి నాడు సూర్యభగవానుని అవతార దినం అని మనం చెప్పుకుంటాం. అది అందులో పరమార్థం. మరి ఉత్తరం చూద్దామండి. కవిత వరంగల్ నుంచి రాస్తున్నారు. సప్తాశ్వరథమారూఢం. సూర్యుడు ఉద్భవించక ముందు ఈ లోకంలో వెలుగు లేదా తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. ఉద్భవించడం అన్న ప్రశ్నే లేదు. ఎవరు ఉద్భవించాలి? లేనివారు కదా. ఆయన ఎప్పుడూ ఉన్నాడు. మనకు కనపడ్డ రోజు. ఇప్పుడు సూర్య అస్తమయం అంటున్నాం కదా. అంటే పోయాడా? చనిపోయాడా? ఏమయ్యాడు? అస్తమయం అంటే ఇక్కడి నుంచి మరో చోటికి వెళ్ళాడు. మనకు కనపడకుండా పోయాడు. కనపడకుండా పోవటం అస్తమయం, కనపడటం ఉదయం. దర్శనం ఉదయం, అదర్శనం అస్తమయం. ఆయన పోవటం కాదు. అలాగే సూర్యుడు పుట్టాడు, అంత ముందు లేడని కాదు. ఇప్పుడు కృష్ణుడు పుట్టాడు, నారాయణుడు కృష్ణుడిగా పుట్టాడు. నారాయణుడు లేడా కదా. పార్వతీదేవి ఉంది, శక్తి, ఆదిశక్తి హిమవంతునికి పార్వతిగా పుట్టింది. అంతకుముందు శక్తి లేదా? పరమేశ్వరునికి భార్య లేదా? మన కోసం వారు అప్పుడప్పుడు ఈ లోకంలో అవతరిస్తారు. అక్కడ ఉన్న వారి యొక్క అంశ ఇక్కడికి వస్తుంది. అసలు వాళ్ళు లేకుండా పోయే ప్రశ్న లేదు. మనం కూడా పుట్టినరోజు జరుపుకుంటాం కదా. మనం పుట్టకముందు మనం లేము, కానీ సూర్యుడు పుట్టకముందు సూర్యుడు లేడా అనటానికి వీల్లేదే. అక్కడ ఉన్న మహానుభావుడే మన కోసం ఆ రోజు వచ్చాడు. ఒకసారి 3 లోకాలను ప్రకాశింపచేస్తాడు, మరొకసారి 7 లోకాలు ప్రకాశింపచేస్తాడు. ఒకసారి వింధ్య అవతల ఉంటాడు, ఒకసారి మేరువుకి ఇవతల ఉంటాడు. ఒక చోటి నుంచి ఇంకో చోటికి రావటం, ఎక్కడికి వస్తాడో అక్కడ పుట్టడం అని అర్థం. ఎక్కడి నుంచి వెళుతాడో అక్కడ అస్తమయం అని అర్థం. అందువల్ల సూర్యుడు వెలుగు లేని ప్రపంచాన్ని ఊహిస్తామా? ఊహించగలమా? అందువల్ల ఆయన లేడు అని కాదు, ఆ రోజు మన కోసం ఆవిర్భవించాడు. ఒక దీపం పెట్టాం, దానిపైన ఓ చెంబో ఇదోటి పైన కవర్ కప్పేశాం. దీపం మీద దీపం కనపడదు. దీపం పోయిందా? కనపడకుండా పోయింది కదా. చెంబు తీస్తే కనపడింది. అలాగే మనం అగ్గిపుల్ల గీకుతాం, వెలిగించామంటాం, మంట వచ్చింది అంటాం, మంట పెట్టామంటాం,
మంట వచ్చి అంతకుముందు లేదా మంట? మనం అగ్గిపూల ఇవ్వకుంటే అగ్ని లేదా? ఉందే. ఉన్న అగ్ని ఈ రూపంలో కనపడింది. ఇదివరకే ఉన్న అగ్ని ఈ రూపంలో కనపడింది. ఇదివరకే మనకు బియ్యముగా ఉన్నవి అన్నముగా మారింది కదా. ఏదో పచ్చిమిరపకాయలు ఇంకేవో ఉంటాయి, వేరువేరుగా ఉన్నాయి, అవన్నీ ఒక కూరలో మారాయి. కాబట్టి ఉన్నదాని రూప పరిణామమే పుట్టుక అంటే తప్ప అంతకుముందు లేడు అని అర్థం కాదు. మనం కూడా పుట్టామంటే అంతకుముందు లేవని అర్థం కాదు కదా. ఇక్కడ లేము, ఈ తల్లి దగ్గర లేము, అక్కడ ఉన్నాం. మనం ఏదో కర్మ చేశాం, ఫలితంగా కొన్నాళ్ళు ఎక్కడో ఉన్నాం, అక్కడ శరీరాన్ని వదిలిపెట్టాం, పైన తిరుగుతూనే ఉన్నాం, మళ్ళీ ఇంకో శరీరంలోకి వచ్చాం. ఇప్పుడు జీవుడు పుట్టడు. నజాయతే మ్రియతేవా కదాచిత్ నాయం భూత్వా భవితావా నా భూయ గీత అంటుంది. జీవుడు పుట్టడు, జీవుడు మరణించడు. ఒకప్పుడు ఉండి మరొకప్పుడు లేకుండా పోడు. జీవుడు నిత్యుడు. కొత్త శరీరాన్ని తీసుకోవడమే పుట్టుక, ఉన్న శరీరాన్ని విడిచిపెట్టడమే మరణం. అలాగే సూర్యుడు కనపడటమే పుట్టుక, కనపడకపోవటం అస్తమయం. ఇప్పుడు అంతకుముందు లేడన్న ప్రశ్న లేదు, వెలుతురు లేదన్న ప్రశ్న లేదు. ఇక్కడ ఉన్న వెలుతురును పోగొట్టడానికి ఇక్కడికి వచ్చాడు. రంచుద్దామండి. కిరణ్మయ్ తెనాలి నుంచి రాస్తున్నారు. సప్తాశ్వరథమారూఢం రథసప్తమి రోజున ఆచరించాల్సిన సంప్రదాయాలు ఏమిటి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. ఒక్కొక్క యుగం ఒక్కొక్క తిథినాడు వస్తుంది కదా. ఆ తిథినాడు ఏ యుగం వస్తే అది ఆ యుగాది. సప్తమికి 2 పండుగలు అందులో ఉన్నాయి. ఒకటి యుగాది, రెండోది మన్వంతర. మనువప్పుడే అదే మన్వంతరము దినము, అదే యుగాది. కాబట్టి యుగాది జరుపుకోవాలి, మన్వంతరము జరుపుకోవాలి. దానికంటే ప్రధానం మన శరీరాన్ని, మనస్సును, బుద్ధిని, ఇంద్రియాలను పరమాత్మయందే అర్పణ చేసి తదేకాగ్ర మనస్కంగా ఉండాలి. ఆ రోజు ఎలాంటి చాపల్యాల జోలికి పోకూడదు, ఎలాంటి కోరికల జోలికి పోకూడదు. మనస్సును శుద్ధిగా ఉంచండి. మీకు నచ్చిన, మీరు మెచ్చిన పరమాత్మను హాయిగా ఆరాధన చేయండి. సూర్యుడు అందరికీ కావలసిన వాడే కాబట్టి సూర్యనారాయణ స్తోత్రం ఉంది. అది ఆదిత్య హృదయం అంటాం, అందరికీ వచ్చు. సూర్య కవచం ఉంది, సూర్యుడి శతకం ఉంది, మయూరుడు రాశాడు, సూర్య శతకం ఉంది. అలాగే సూర్య సహస్రనామ స్తోత్రం సాక్షాత్ ఇంద్రుడే చేశాడు, అది ఉంది. ఇలా మీకు లభించిన, మీరు చదవగలిగిన, మీకున్న సమయాన్ని బట్టి ఆదిత్యుని స్తోత్రాలు చేయండి. చేసేటప్పుడు సూర్యభగవానుడు అనకుండా ఏమనాలి? సూర్యభగవానుడిలో అంతర్యామిగా ఉన్న నారాయణునికి ఈ పూజ. మనం ఏ దేవతను ఆరాధించాలనుకున్నా దేవతను కాదు, అందరిలో అంతర్యామిగా ఉన్న పరమాత్మ నారాయణుడు. వరుణుణ్ణి పూజించాలన్నా వరుణాంతర్యామినం భగవంతం పుండరీకాక్షం అని సంకల్పం చెప్తాం. అందువల్ల అంతర్యామి ఉపాసన చేయటం నేర్చుకుంటే ఇక్కడ ఏ దేవతలు మారినా ఆయనకే ముడుతుంది. ఇలాంటి పవిత్రమైన, పరిశుద్ధమైన భావనతో ఆ భగవానుణ్ణి ఆరాధించి, సూర్యుడికి ఇష్టమైనటువంటిది వస్త్రం. అందులో రథసప్తమి నాడు కానీ సంక్రాంతి నాడు కానీ వస్త్రదానం చాలా విశేషం. రెండవది తిలదానం, నువ్వులు. అంటే ఏదో నువ్వులు మనం లడ్డూలాగా చేస్తాం బెల్లంతో కలిపి, ఆ నువ్వుల లడ్డూలు, వస్త్రాలు. శక్తి ఉన్నవాడు బంగారం, లేకుంటే వెండి. ఇలాంటివి ఏదో ఒక 3 దానం సూర్యభగవానుని పేరు మీద చేస్తే ఇతనిలో జ్ఞానం పెరుగుతుంది, ఆరోగ్యం పెరుగుతుంది, ధర్మ దృష్టి పెరుగుతుంది. మరి ఉత్తరం చూద్దామండి. రాణి హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. సప్తాశ్వరథమారూఢం సూర్య భగవానుడికి నివేదించాల్సిన నైవేద్యాలు ఏమిటి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. ఇది కూడా మనం అనుకునే భావన బట్టి ఉంటుంది. ఫలానా దేవతకు ఫలానా నైవేద్యం అనే నియమం సామాన్యంగా
ఉండదు. వ్రతాల్లో ఉంటుంది. కొన్ని వ్రతాలు చేస్తాం, శుక్రవార వ్రతం, ఇంకేదో వ్రతాలు చేస్తాం. ఆయా వ్రతాల్లో మనకు ఆయా వారాలు కొన్ని మనం తినకూడదు, వాటిని ఆయనకు పెట్టాం. ఆయనకే నియమం లేదు కదా, మన వాటిని అక్కడే పెడుతున్నాం. కానీ నారాయణునికి, సూర్యనారాయణునికి, సకల దేవతలకు మనం ఆరగింపు భక్ష్య, భోజ్య, చోష్య, లేఖ్య, పేయ, పానీయ కదా. తర్వాత మోదక, ఆమోదక, సంవాదక, విదూషక, సర్పిష్క, ఇలాంటి 9 ఉన్నాయి. ఇలా 9 6 15, పెరుగు 16. ఇవే షోడశ ఉపచారాలు, షోడశ నైవేద్యాలు. అన్నం చతుర్విధం జ్ఞేయం, ముద్గాన్నం, దధి సర్పిషం, పెసరపప్పు అన్నంలో అంటే పొంగల్ అంటాం మనం, అది వేయాలి. అలాగే పెరుగు, సర్పిహి అంటే నెయ్యి. ఈ సంక్రాంతి నరసప్తమి నాడు నువ్వులతో పొంగలి చేస్తాం. నువ్వులనేటువంటి సూర్యభగవానునికి మనం చేసే ఆరాధన. ఆ రోజు నువ్వు పొంగలి చేసి నివేదన చేయండి. నువ్వులు మనం చాలాసార్లు చెప్పుకున్నాం, నువ్వులో పరమధర్మం ఉంది. చాలామంది నువ్వులను ఏదో రకంగా చూస్తారు, ఏదో పనికిరావని, అవి శనికి మాత్రమేనని, అవి తీసుకుంటే పాపమని, అదంతా అపోహ. నువ్వులు ఎంత గొప్పవంటే పరమాత్మ ధర్మాన్ని చెప్పేవి నువ్వులు. జగమంతా పరమాత్మ వ్యాపించి ఉన్నాడు. ఎలాగండి అంటే నువ్వు గింజలో నూనె ఉన్నట్టు అంటాడు. కాదంటావా? నువ్వు గింజ నూనె కనపడుతున్నదా మర్దన చేస్తే కదా? గానుగలో పెడితే నువ్వులోని నూనె కనపడుతుంది, అవునా? ధ్యానం చేస్తే పరమాత్మ కనపడుతుంది. ఈ రహస్యాన్ని చెప్పేది నువ్వు గింజ. తిలాహ శ్వేతాహ, తిలాహ పీతాహ, తిలాహ రక్తాశ్చ శాశ్వతాహ, తిలాసు తిష్టతే విష్ణు. కాబట్టి నువ్వులు పరమ పవిత్రమైనవి, పరమాత్మ నివాసములు. పితృదేవతలకు ఇష్టము, దేవతలకు ఇష్టం. మన నువ్వులతో తప్పడం విడుస్తాం కదా. అందువల్ల ఆ రోజు నువ్వు లడ్డూలు, నువ్వుల పొంగలి ఇవి చేసి ఆరగింపు చేసి ప్రసాదం తీసుకోండి. బెల్లం పాయసం కూడా చేయాలంటారు కదా, పిడికలు వేసి. పాయసం అనేది పెద్దానికి వస్తుంది, ఒక ఈ పండుగ కాదు. పాయసం అనేది సామాన్యమైన నివేదన. పాలు, అన్నం. పాలు అంటే గుణాలు, అన్నం అంటే పరమాత్మ. పరమాన్నము అంటే అనంతమైన కళ్యాణ గుణములు కల పరమాత్మ అని అర్థం. పరమ అన్నం, పరమ అంటే పరమాత్మే. అన్నం అంటే అన్నం బ్రహ్మే దివ్యజానాత్ అంది కదా. అన్నం అంటే పరబ్రహ్మ, పాలంటే గుణాలు, శర్కర అంటే లేదా బెల్లం అంటే మన ప్రీతి, నెయ్యి అంటే కైంకర్యం. ఈ 4 కలిపితే పరమాన్నం. అందుకే ప్రతి పండుగ పరమాన్నం చేసుకుంటాం మనం, ప్రతి పండుగకు. అంటే పరమాన్నం అనేది అన్నిట్లో ఉండేది. పరమాన్నము తింటున్నప్పుడు ఎలాగైతే పాలల్లో అన్నం ఉందో, ఇక్కడి పాలల్లో ఆత్మ ఉంది కదా. అక్కడ నెయ్యి ఉంది, ఇక్కడ ప్రీతి ఉంది. అక్కడ చక్కెర ఉంది, ఇక్కడ శ్రద్ధ ఉంది. ఇలా మనము సరిచూచుకుంటూ ఆరగింపు చేసి ప్రసాదం తీసుకోండి. తీసుకునే ఆహారాన్ని కూడా ధర్మపరంగా, తత్వపరంగా, అంతరార్థంగా, అంతర్యామి ఉపాసనగా భావించిన నాడే ఆహారం, అన్నం బ్రహ్మస్వరూపం అవుతుంది. దాన్ని తెలుసుకోండి. మరి ఉత్తరం చూద్దామండి. సూర్య వరంగల్ నుంచి రాస్తున్నారు. సప్తాశ్వరథమారూఢం, రథసప్తమి రోజున చిక్కుడుకాయ రథం ఎందుకు వేస్తారు తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. అది ఆయా ప్రాంతీయ ఆచారం, దేశాచారం కాదు. అన్ని చోట్ల చెయ్యరు. మనం మన ఇంట్లో ఏమి చేస్తామో అది ప్రపంచమంతా చేస్తారన్న గ్యారంటీ లేదు కదా. ఇవన్నీ దేశాచారాలు. కొన్ని చోట్ల నువ్వుల లడ్డు కదా, కొన్ని చోట్ల పాయసాలు, మరికొన్ని చోట్ల మనకు ప్రత్యేకించి లడ్డూలు చేస్తారు. కొన్ని చోట్ల చెరుకు రసం తీసి చెరుకు రసంలో పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, తేనె 5 చెరుకు రసంలో వేసి దాన్ని ఆరగింపు చేస్తారు.
ఆ రసాన్ని అందరికీ తాగమని ఇస్తారు. చెరుకు రసమే తీయగా ఉంటుంది కదా, అందులో చక్కెర వేస్తే ఎలా ఉంటుంది? మరి దానికి తోడు నెయ్యి, వెన్న, పాలు, పెరుగు ఎన్నయ్యాయి? 7. అక్కడ ఎన్నున్నాయి గుర్రాలు? 7. ఆ రోజు సూర్యునికి ఆరిపోయే ప్రతి దాంట్లో పదార్థాలు 7 ఉండాలి. మీరు చిక్కుడు రసం చేసినా చిక్కుడు రసం ఒకటే అవుతుంది. మరి అందులో మీరు బెల్లం వేయాలి, లేదు చక్కెర వేయాలి, పాలు పోయాలి, తేనె వేయాలి, మీగడ వేయాలి, అందులో 7. ప్రతి దాంట్లో 7. మనం నువ్వుల లడ్డు చేసామనుకోండి, నువ్వులు ఉంటాయి అందులోనే బెల్లం ఉంటుంది, అందులో సన్నగా వేరే పలుకులు ఉంటాయి, ద్రాక్ష ఉంటాయి, ఇలా కొన్ని కాబట్టి అవి 7. అందువల్ల అది దేశీయ ఆచారం. వారి వారి పెద్దలు ఆ ప్రాంతాల్లో వాటిని చేసుకున్నారు. అయితే చిక్కుడుకాయకున్న విశేషం మనం మొదలు చెప్పుకున్నాం ఒకసారి. కొన్నిటిని పై వాటిని పారేసి లోపలి వాటిని తింటాం, కొన్నిటిని లోపలి వాటిని పారేసి పై వాటిని తింటాం. చిక్కుడుకాయను పైన లోపల నుండి తింటాం. లోపల గింజలు తీసుకుంటాం, పైన తీసుకుంటాం. అంటే చిక్కుడులో పనికిరానిది ఏదీ లేదు. లోపడున్నది భోగ్యమే, పైన ఉన్నది భోగ్యమే. చిక్కుడుకాయలాగా మన శరీరం కూడా పరమాత్మకు భోగ్యం కావాలి, మన ఆత్మ కూడా పరమాత్మకు భోగ్యం కావాలి. చిక్కుడు వదిలిపెట్టేది ఏదీ లేదు, పరమాత్మకు అర్పిస్తే అన్న ధర్మాన్ని చెప్తుంది. కాబట్టి అప్పటి పెద్దలు ఆ ప్రాంతం వాడు దాన్ని చేసుకుంటారు. అందువల్ల ఏదైనా సరే మనకు నచ్చినది, శాస్త్రం చెప్పినది, మీ దేశాచారం ఉన్నదాన్ని ఆరగింపు చేయండి, అందరికీ పంచండి, మీరు తినండి. కొంతమంది రథం ముగ్గులు కూడా వేస్తూ ఉంటారు. అందరికీ వేస్తారు, ఎప్పుడైనా వేస్తారు. ఆయన సూర్య భగవాన్ని బొమ్మ అంటాం. ఇప్పటిదాకా 4 రోజులు వచ్చావయ్యా, రోజో వాహనం వేస్తాం ముగ్గుల్లో. ఆనాడు రథం వేస్తాం అంటే రథం ఎక్కి నేనే బయలుదేరి వెళ్ళు, 4 రోజులు మా ఇంట్లో ఉన్నావు, దాన్ని మనం సంక్రాంతి నెల అంటాం కదా, అప్పుడు ఆయన వెళ్ళిపోతాడు. వెళ్ళిప్పుడు రథం వేస్తాం. అందులో కూడా రథానికి పైన జెండా వేస్తాం. ఆ రథం యొక్క పగ్గాలు పాములు వేస్తాం. సర్పాలే అరగడ అవే ఉంటాయి. సర్పాలను పొమ్మని అర్థం, సర్పాల్లాగా బుస కొట్టే మన ద్వేషము, మోహము, కోరిక, ఆవేశము ఇలాంటివన్నీ పంపించేస్తాం, మనస్సు వెలుతురు చేస్తాం. ఇంత అర్థం ముగ్గులో ఉంది. చాలా సంతోషం అండి, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు. వీక్షించారు కదండి, ఇది ఇవాల్టి మన ధర్మ సందేహాలు కార్యక్రమం. మీకు కూడా ఏవైనా ఆధ్యాత్మిక ధర్మ సందేహాలు కలిగితే మా ఈ కార్యక్రమానికి క్లుప్తంగా, సూటిగా, స్పష్టంగా పోస్ట్ కార్డ్పై లేదా ఈమెయిల్స్ ద్వారా రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఈమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.